Chintaltana Praveen from Kuwait. గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే వేదిక మీద ఉన్నటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను వెమ్లవాడ వాసిని. నేను కువైట్లో ఉంటా. గల్ఫ్ తెలంగాణ కార్మికుల సమితి అధ్యక్షుడిని. అక్కడ సామాజిక సేవలు చేస్తూ ఉంటాను. ఇలాగే చనిపోయిన డెడ్ బాడీలను తెప్పిస్తూ అక్కడ కంపెనీలు ఎలా అంటే ఒక శవం చనిపోతే ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోతే మేము ₹1 చందాలుగా వేసి ఆ శవాన్ని ఇక్కడికి రప్పించడం జరుగుతుంది. అలాగే కంపెనీ మేనేజ్మెంట్ సహకరించకపోతే ఆడ కార్మికుడు బతకలేడు. ఇలా వీసా లేని కార్మికులను పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళు 6 నెలలు కానీ సంవత్సరం కానీ అక్కడ గవర్నమెంట్ అప్రూవల్ చేసే వరకు ఆ వ్యక్తి జైలు నుండి బయటకు రాడు. అక్కడి ఎంబసీ కూడా తెలంగాణ నుండి ఒక్క ఆఫీసర్ కూడా లేడు కువైట్లో. మేము అక్కడికి వెళ్ళాలంటే ఒక సాధారణమైన మనిషి వెళ్ళలేడు. మేము అందులో సహకరిస్తే తప్ప ఎంబసీలోకి వెళ్ళే ఛాన్స్ లేదు వాళ్ళకి. అలాంటి ఆర్గనైజేషన్ ఇప్పుడు మాలాంటి సామాజిక సేవకులు లేకపోతే 15 లక్షల గల్ఫ్ కార్మికులకు చాలా ఇబ్బంది ఉన్నది. ఈ ఒక కార్మికుడు చనిపోతే ఆ ఇంట్లో తీరని లోటు. ఆ డెడ్ బాడీ ముట్టుకున్నప్పుడు మాకు వచ్చే కన్నీళ్ళు అవి మేము చెప్పుకోలేము. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు.